Hi everyone. Government of India, Ministry of Railways, Railway Recruitment Boards, RRB సికింద్రాబాద్ నుండి లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆధార్ వెరిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ రిలీజ్ అయింది. ఈ అప్డేట్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ టైం కనుక వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఆధార్ అప్డేట్ గురించిన డీటెయిల్స్ చూసినట్లయితే మనకు ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ నుంచి ఈ అప్డేట్ రిలీజ్ అయింది. అటెన్షన్ టు అప్లికెంట్స్ or candidates of Central Employment Notice issued in 2024 with regard to Aadhaar verification. Applicants or candidates are advised to authenticate their identification through Aadhaar verification while applying for various centralized employment notice issued by RRBs. Various centralized employment noticeకి అప్లై చేసినప్పుడు మనం ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇస్తాము. ఈ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ అంటే ఆధార్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తాం. మనం బయోమెట్రిక్ డీటెయిల్స్ అనేవి ఆధార్లో ఉంటాయి. సబ్మిటింగ్ ఆర్ఆర్బీ అప్లికేషన్స్ త్రూ ద ఆధార్ వెరిఫికేషన్ మోడ్ విల్ ఫెసిలిటేట్ స్మూత్ ఎంట్రీ టు ఎగ్జామినేషన్ సెంటర్స్, స్ట్రీమ్లైన్ ద పోస్ట్ ఎగ్జామ్ ప్రాసెస్ ఫర్ అప్లికెంట్స్. మనం బయోమెట్రిక్ డీటెయిల్స్ అనేవి ఆధార్లో ఉంటాయి కాబట్టి మనం ఈ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఆధార్ వెరిఫికేషన్ జరుగుతుంది. మనకి సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ద్వారా రిలీజ్ అయ్యే వేరియస్ పోస్టులకి మనం అప్లై చేస్తాము. అప్లై చేసేటప్పుడు మన ఆధార్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆధార్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల మన బయోమెట్రిక్ డీటెయిల్స్ అనేవి వెరిఫికేషన్ అవుతాయి. సో మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మనం ఈ ఆధార్ వెరిఫికేషన్ ద్వారాగా ఎగ్జామ్కి అప్లై చేసిన వ్యక్తి అండ్ ఎగ్జామ్ రాస్తున్న వ్యక్తి ఒకరైనా కాదా అనే ఒక కన్ఫర్మేషన్ కోసం ఈ ఆధార్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఈ సెకండ్ పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్. Applicants are candidates who have already submitted their applications for Central Employment Notice issued by RRBs during 2024 using documents other than Aadhaar. అప్లై చేసినప్పుడు ఆధార్ ఐడి కాకుండా వేరే ఐడి ప్రూఫ్ లైక్ డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్, ఓటర్ ఐడి ఎక్సెట్రా వంటి ఐడి ప్రూఫ్స్ యూజ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసిన వాళ్ళు can complete Aadhaar verification by logging in with their user credential at www.rrbapply.gov.in. ఈ ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో ఆధార్ వెరిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇచ్చి ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఆధార్ వెరిఫికేషన్ ఈజ్ ఏ వన్ టైమ్ ఎక్సర్సైజ్ అండ్ విల్ బీ ఆటోమేటికలీ వ్యాలిడ్ ఫర్ ఆల్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ అప్లికేషన్స్. అంటే ఆధార్ వెరిఫికేషన్కి సంబంధించి వన్ టైం ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ చేయాలి. ఈ ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తే ప్రెజెంట్ ఉన్న నోటిఫికేషన్కి ఈ ఆధార్ లింక్ అవుతుంది. అదేవిధంగా ఫ్యూచర్లో వచ్చే నోటిఫికేషన్స్ కూడా ఈ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది. ఆధార్ ఐడి ప్రూఫ్ యూజ్ చేయకుండా వేరే ఐడి యూజ్ చేసిన వాళ్ళందరూ కూడా ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. RRBs will not save or share other details with any third party or use them for any purpose other than the objectives of the respective Central Employment Notice. అంటే మన ఆధార్ డీటెయిల్స్ బయటికి వెళ్తాయేమో అని డౌట్ ఉంటుంది కాబట్టి ఈ పాయింట్లో క్లియర్ కట్గా ఇచ్చారు. మన ఆధార్ డీటెయిల్స్ అనేవి ఎటువంటి సందర్భంలో కూడా థర్డ్ పార్టీకి షేర్ చేయబడవు అని. అదేవిధంగా కేవలం ఆర్ఆర్బీకి అప్లై చేసే ఎగ్జామ్ పర్పస్పై మాత్రమే బయోమెట్రిక్ కోసం అథెంటికేషన్ కోసం మాత్రమే యూజ్ చేయబడుతుందని క్లియర్ కట్గా ఈ థర్డ్ పాయింట్లో మనకి ఇచ్చారు. మీరు ఒకసారి ఈ అప్డేట్ని క్లియర్గా చెక్ చేయండి. ఇది ఆర్ఆర్బీ బోర్డు నుండి వచ్చిన అఫీషియల్ అప్డేట్. ఎవరైతే అప్లికేషన్ చేసినప్పుడు ఆధార్ ఐడి ప్రూఫ్ కాకుండా ఎనదర్ ఐడి ప్రూఫ్ని యూజ్ చేశారో వారు ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. ఆధార్ ఇష్యూస్ ఉండి ఆధార్ డీటెయిల్స్ ఇవ్వని వాళ్ళు కూడా ఈ ఆధార్ ఇష్యూస్ని క్లియర్ చేసుకొని ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయండి. ఈ అఫీషియల్ అప్డేట్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే లేటెస్ట్ అప్డేట్ మీకు అందుబాటులో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి.
అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.